తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ మహావిష్ణువు కొలువుతీరిన తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. పూర్తి వివరాలు గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం లడ్డూకి సంబంధించిన వివాదం వింటూనే ఉన్నాం కదా గురుజీ, అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కంటే కూడా ఫస్ట్ బాధ. ఎందుకు అంటే చూడండి, మనకి ఎవరైనా ప్రసాదం ఇస్తే ఫస్ట్ కాళ్ళకున్న చెప్పులు వదిలేసి ప్రసాదాన్ని తీసుకుంటాం. ప్రసాదం తిన్న తర్వాత చెప్పులు వేసుకుంటాం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే తిరుపతి మొత్తం ఒక ఎత్తు, వెంకటేశ్వర స్వామి అంతా ఒక ఎత్తు అయితే లడ్డు అనేటువంటిది ఇంకా ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామిగానే భావిస్తాం మనం. అవును. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒకరోజు పూజ గదిలో పెట్టి ఒకరోజు అయిన తర్వాత మనం స్వీకరించడం, వేరే వాళ్ళకి పంచడం చేస్తాం. మనం ఎవరికి పంచుతున్నా కానీ పంచే వాళ్ళు చాలా ఎంతో ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బా నేను ఒక గొప్ప ప్రసాదాన్ని అవతల వాళ్ళకి ఇస్తున్నామని తీసుకుంటారు. ఎంతో గొప్పదండి, అదృష్టంగా భావిస్తారు ఫస్ట్. ఎవరికైనా సరే మనం చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇక్కడికి లడ్డు తెచ్చినప్పుడు కూడా అబ్బా మాకు అదృష్టం ఉందండి లడ్డు దక్కిందంటే. అంటే స్వామివారి ప్రసాదాన్ని అదృష్టంగా భావిస్తాం ఫస్ట్ మనం. మనకు వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళాం వచ్చింది. ఒకసారి నేను తిరుపతికి ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యో టైం లేదు ఎట్లాగా అనుకునేసరికి వాళ్ళు లడ్డు ఇస్తే నేను అసలు ఏమిటి అసలు నిజంగా అంటే మనకి లడ్డు రావడం అనేటి దాన్ని స్వామివారి అనుగ్రహం ఉంది అనే భావనతో చూస్తాం మనం. ఆ రోజు తీసుకొచ్చి మాకు కూడా ఇస్తే మేము అదృష్టంగానే భావిస్తాం. అంటే స్వామివారి అనుగ్రహం ఈజ్ ఈక్వల్ టు లడ్డు, దీనిగా మనం భావిస్తాం. మరి ఇలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి, ఫిష్ ఫ్యాట్ కానివ్వండి, లేకపోతే పిగ్ ఫ్యాట్ కానివ్వండి, రకరకాల జంతువుకు సంబంధించినటువంటి ఫ్యాట్కి సంబంధించిన, అంటే ఇప్పుడు నెయ్యి 2 రకాలు ఉంటుందమ్మా. ఒకటి జంతువుకి సంబంధించిన ఫ్యాట్ నుంచి తీస్తారు, కొవ్వుని తీసి దాన్ని నెయ్యి అని చెప్పి చూపిస్తుంటారు. మార్కెట్లో అది ఒకటి అంటే 150-200 రూపాయలు దొరుకుతుంది. దాన్ని మార్కెట్లో 300 రూపాయలకు అమ్ముతారు సహజంగా. అది బయట మామూలుగా జరిగేటువంటిది. కానీ ఇలాగ తిరుపతి దేవస్థానంలో చేసేటువంటి లడ్డూకి ఏదైతే ఉందో నందిని వారు ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా చేసేవారు. ఎంత 500 రూపీస్కేమో సప్లై చేసేవారు. వాళ్ళకు కూడా అది యాక్చువల్గా నష్టమే, కానీ స్వామివారికి సేవ చేస్తున్నాం అనేటువంటి భావనతో వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఈ విషయం బయటపడింది. ఇప్పుడు కొన్ని రోజులు దీని గురించి మాట్లాడుకుంటాము, దాన్ని అరికడతాము, శిక్షలు వేస్తాము. కానీ నేనేమంటానంటే ఇది పూర్తి పరిష్కారం కాదు, దీనికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు కొంతమంది తెలుసుకొని దీన్ని అరికట్టారు, కానీ రేపొద్దున మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి దీనికి? అంతే కదా, మనకు తెలియదు కదా ఏం జరుగుతుందో. రేపొద్దున మళ్ళీ జరగదని ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇది కలియుగం, అవినీతి అనేటువంటిది పెరుగుతూ వస్తుంది కలియుగంలో. ఆ కలియుగ దైవాన్ని కాపాడుకోవడం, ఆ కలియుగ దైవం యొక్క ప్రసాదాన్ని కాపాడుకోవడం అనేటువంటిది కేవలం ఒక పాలక మండలికే కాదు, ప్రతి మనిషికి ఉందంటారు ఆయన. అంతేనా? నిజంగా కలి మాయ నుంచి ఆ భగవంతుడు కూడా తప్పించుకోలేకపోయాడు అన్నట్టే అనిపిస్తుంది. కాదు కదా, అయ్యో కలి మాయ నుంచి భగవంతుడు తప్పించుకోలేకపోవడం ఆయన మాయా స్వరూపం. క్షేత్రంలోనే ఇలాంటివి జరిగిందంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే అమ్మా ఒక విషయం చెప్తా చూడండి. భగవంతుడు లెక్కలను ఎలా ఉంటాయంటే, నిన్న ఒక అతను ఇలాగే అడిగాడు, ఏమండి మరి స్టార్టింగ్ డే నెయ్యి ఇట్లా అవ్వగానే వెంకటేశ్వర స్వామి వెంటనే చూపించవచ్చు కదా, మిరాకిల్ వెంటనే చూపించేసి ఆయనకి అలా రాకుండా చేయొచ్చు కదా అంటే, ప్రతిదానికి పాపము పుణ్యము అనేది ఉంటుంది. ఎలా అంటే ఒక హాల్లో ఎగ్జామ్ జరుగుతుంది, జరిగేటప్పుడు అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి, మాస్టర్ ఎవరైతే ఉన్నారు, ఎవరిని ఏమండు. అంతా రాసేసిన తర్వాత మనకి దిద్దేటప్పుడు ఎవరి మార్కులు వాళ్ళకి వేయాలి, ఎవరిని తీసేసేయాలి, ఎవరిని పెట్టాలనేది ఆయన నిర్ణయించుకుంటాడు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు మనకి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ పుట్టగానే వెంటనే అవతారం అయితే చంపేలే భగవంతుడు. వాళ్ళు పుట్టగానే వెంటనే చంపలేదు. వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ యొక్క దురాగతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిన తర్వాత అప్పుడు అవతారం దాల్చి వాళ్ళని సంహరించడం జరిగింది. హిరణ్యకశిపుడిని కానివ్వండి, రావణాసుడిని కానివ్వండి, లేకపోతే హిరణ్యాక్షుడిని కానివ్వండి, ఎవరినైనా కానీ. అంటే ఏమిటంటే ప్రతిదానికి ఒక టైం రావాలి. అయితే ఇక్కడ భగవంతుని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఇవాళ రేపు మనం గనక స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి 1 కిలో నెయ్యి తయారు చేయాలంటే మినిమం 25 లీటర్స్ కావాలి. తెలుసా మీకు?
25 లీటర్స్తో కనుక మనం చేయగలిగితే మన చేతికి వచ్చేది 5,000 రూపాయలకి వస్తుంది మనకు ఆ నెయ్యి. 5,000 రూపాయలు 5,000 రూపాయలకి వచ్చేటువంటి నెయ్యి 350 రూపాయలకి ఇస్తున్నారంటే మనం చిన్న కామన్ సెన్స్ వాడాలి. మరి నందిని వారికి 500కి ఎట్లా వస్తుందండి అంటే వాళ్ళ సొంత ఆవులు లేకపోతే సొంత ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకునేటువంటి పాలతో చేసినప్పుడు అది 500 రూపాయలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే ఇప్పటికైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఇప్పటికైనా సరే మనం దీన్ని ఇంకొక సొల్యూషన్ చేయాలి. ఎలాగా అంటే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానమే మీకు ఆవుల్ని పెంచి తీయాలి ఒకటి. లేదా ఇది ఇప్పుడు చూడండి ఒక 4 ఆవులు ఉండి దాని నుంచి పాలు తీస్తూ నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక ఇది ఎవరైనా పెట్టుకుంటానంటే అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి. అప్పుడేమవుద్ది దీనివల్ల ఒకటి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు ఎక్కడో యుఎస్ కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచో ఆ కొవ్వు దిగుమతి చేసి అక్కడి నుంచి నెయ్యి ఎందుకు వస్తుంది? ఏమి ఇక్కడ మనకు లేదా? ఇప్పుడు మనకి ఎట్లా అయితే విశాఖ డైరీ ఎలా అయితే ఉందో ఇక్కడ విజయ మిల్క్ ఎలా అయితే ఉందో అలాగే కేరళకి సంబంధించింది. అది కేరళ వల్ల ఏంటంటే కొన్ని ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా దీని మీద భయము అంటే భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు ఈ పని చేయరు. అవును, అంతే కదా. ఇంకోటి నేను మీకు మనం ఒక విషయంలో చెప్పుకున్నాం కొన్ని రోజుల క్రితం, గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతలు వచ్చే ఛాన్సెస్ ఉంది. అందులో మళ్ళీ ఒక గవర్నమెంట్లో ఉండే ఒక వ్యక్తి పేరు కూడా వస్తుంది అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. అంటే ఏమిటి ఇవన్నీ విపరీతమైన ధోరణులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మీన రాశిలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి దురాగతాలు ఇంకా బోల్డ్ అని బయటపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి కాదు, ఇంకో రాబోయే 9 నెలల్లో. అయితే ఇప్పుడు మనం తిరుమల క్షేత్రంలో చూస్తాం, ఇంకెన్ని ఆలయాల్లో ఇంకా చాలా బయటపడాల్సి ఉన్నాయి ఈ విషయంలో. ఒకటి కాదు, 1 by 1 బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక దాంతో ఆగదు. ఇది వింటుంటే కూడా చాలా భయం వేస్తుంది, ఒక పక్క బాధేస్తుంటది, ఒక పక్క అరే ఇట్లాంటివి బయటపడి మనం అరికట్టగలుగుతున్నాం కదా, భగవంతుడే మనకి చూపిస్తున్నాడు అనేటువంటి ఒక రకమైన ఆలోచన వస్తుంది. రెండో వస్తున్నాయి, ఒక పక్క ఏమో బాధ, ఓ పక్కేమో ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వేరే విషయాల్లో మీరు ఏం చేసినా సరే పెద్దగా మీకు అంటే వంశాలు నాశనం కూడా ఉండదు. కానీ భగవత్ సంబంధించినటువంటి విషయంలో కనుక ఎవరు చేసినా ఇటువంటి నేరాలు వంశనాశనం అవుతుందని చెప్తుంది శాస్త్రం. నేను చెప్తున్న విషయం కాదు. వంశనాశనానికి మెయిన్ ఏమిటి అంటే మీరు చూడండి మురారి మూవీ చూసాము, అందులో ఆ విగ్రహాన్ని నమ్ముకుందాం అనుకుంటేనే వంశం ఇదైపోతూ ఉంటుంది. అంటే అలాంటిది భగవంతుడి దగ్గర పెట్టేటువంటి ఆ ప్రసాదంలో నువ్వు నాన్ వెజిటేరియన్ కలుపుతానంటే నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ సంబంధించినవి తెలిసి, ఇప్పుడు తెలియకేదో వేరే విషయం. ఇప్పుడు నేను ఉదాహరణకి ఎవరో ఒక లడ్డు తయారు చేసుకుంటున్నారు ఇంట్లో, ఏదో నెయ్యి తెచ్చుకున్నారు, వాళ్ళకి అందులో అది కలిసిందని తెలియదు, చేసుకున్నారు, ఏదో సమర్పించుకున్నారు. అయితే ఇందులో పాపం ఎవరికి వెళ్తుందంటారు? ఖచ్చితంగా తెలిసి సప్లై చేసిన వాళ్ళకి, అది సప్లై చేస్తున్నారని చెప్పని తెలిసి కూడా తీసుకున్న వాళ్ళకి, దాంట్లో ఏదో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇంత తక్కువగా ఇస్తున్నారంటే అక్కడ ఏదో సంథింగ్ లాజిక్ ఉంటుంది. అక్కడ ఎందుకు తక్కువగా తీసుకుంటున్నారు అనేటువంటిది కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. 350 రూపాయలకి అసలు ఎట్లా సప్లై చేస్తారు, ఇజ్ ఇట్ పాసిబుల్ అనేటువంటి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా తీసుకునే వాళ్ళకి. అయితే ప్రసాదాన్ని తెలుసో తెలియక అందరూ తిన్నాం, అందరికి పాపం చుట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఒకటమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం తిన్నాము కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా జనాలు అలాగే క్యూ ఉంది, ఎక్కడ తగ్గలేదు. ఏంటంటే ఇక్కడ జనాలకి ఏంటంటే ఒకటి అందులో కలిసిందని తెలిసినా కూడా బాధ ఎక్కడుందంటే అయ్యో వెంకటేశ్వర స్వామికి ఇలా కలిగిందా, వెంకటేశ్వర స్వామి విషయంలో ఇంత బాధపడుతున్నాం కానీ ప్రసాదంగానే చూస్తున్నాం ఇప్పటికీ కూడా మనం. అది కలిసింది కదా అని చెప్పి ఎవరు లడ్డూలు తీసుకోపోవడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తిరుపతికి వెళ్ళండి మీరు, తిరుపతికి వెళ్తే గనక మీరు లైన్లో నిలబడే వాళ్ళని అడిగితే కూడా ఏమంటే మాకు వెంకటేశ్వర స్వామి లడ్డూని చూస్తే మాకు అదే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే అమ్మ నేను ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు నాకు చాలా సార్లు మనసుకు అనిపించింది ఏమిటిది లడ్డూలో ఏదో ఏదో తేడా వచ్చింది. మీరు అన్నారు కూడా లాస్ట్ టైం లడ్డు ఇచ్చారు బాగుంది, చాలా బ్లెస్డ్ ఫీలింగ్, కానీ నాణ్యతలో ఎక్కడ లోపం వచ్చిందని మీకు లాస్ట్ టైం అన్నాను, గుర్తుంది కదా, ఎక్కడ లోపం వచ్చింది. కానీ మనం మనసులో ఏంటంటే అయ్యో వెంకటేశ్వర స్వామి లడ్డూని మనం ఇలా శంకించకూడదని మనం మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అదొక్కటే మనకేమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కల్తీ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వెళ్తున్న ప్రతి భక్తుడు మనసులోని మీరు అడగండి కావాలంటే మహాప్రసాదం దీన్ని శంకించకూడదు
కానీ మనసులో ఎక్కడో 1% లోపల ఎక్కడో లాగుతుంది. ఇది ఇంతకు ముందులా లేదు, ఈ టేస్ట్ లో ఎక్కడో తేడా వచ్చింది. ఇంతకు ముందు మనం 15 రోజులు ఇంట్లో పెట్టిన లడ్డు పాడవునటువంటిది ఇవాళ 4 రోజులకే ఎందుకు పాడైపోతుంది అంటే సంథింగ్ ఇక్కడ ఏదో కలిసింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే లక్షణం ఏంటంటే నెయ్యి మీకు ఎంతకాలమైనా పాడవద్దు తెలుసా మీకు. నెయ్యి ఒకటి తేనె ఒకటి ఎంతకాలం ఉన్నా పాడవదు, స్వచ్ఛంగా ఉంటాయి, అలాగే ఉంటాయి. తేనె నెయ్యి రెండు కూడా అలాగే ఉంటాయి, పాడవు. అలాంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ నెయ్యి యొక్క లక్షణం వల్ల కూడా ఆ లడ్డు పాడవదు ఒకటి. రెండవది స్వామివారి అనుగ్రహం వల్ల కూడా దానికి ఆ లక్షణం వస్తుంది. ఇంకోటి దానికి పేటెంట్ ఉంది లడ్డూకి, అసలు ఎవరు కూడా దాన్ని అనుకరించకూడదు, చేయకూడదు అట్లా లడ్డు. ఇంకోటి ఆ స్వామివారికి సమర్పించడం వల్ల కూడా అక్కడ ఆ కొండ మీద ఇప్పుడు ఆ కొండ మీద తయారైందంటేనే దానికి ఆటోమేటిక్గా ఆ యొక్క ఇది వచ్చేస్తుంది. అది అయితే గురువుగారు ఇక్కడ మెయిన్ గా పాపం అయిపోయింది, పాపానికి ప్రక్షాళన ఉంటుందా అండ్ శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు టీటీడీ వాళ్ళు, దాని వల్ల కూడా నిజంగా పాపం పోతుందంటారా? ఖచ్చితంగా నిర్వహించాలి, దానివల్ల ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ఏదో తప్పు జరిగిందమ్మా మన వల్ల, మనం సారీ చెప్పుకుంటాం, పోతుందా? పోదా. అలాగే మనం ఒక మనిషి సారీ చెప్తున్నప్పుడు ఎలా అయితే దాని యొక్క ప్రభావం ఎలా అయితే తగ్గుతుందో, స్వామి మాకు తెలుసో తెలియకో ఈ తప్పిదం జరిగిపోయింది మా వల్ల, మాకు తెలిసి చేసింది కాదు, తెలియక చేసినటువంటి తప్పిదానికి మమ్మల్ని క్షమించు అని చెప్పి భగవంతుని వేడుకోవడం శాంతి హోమం అనేటువంటిది. అదే దాంట్లో మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దీక్ష తీసుకున్నారు. నాకేమనిపించిందంటే ఆయన ఒక్కరు కాదు, అందరం కూడా మనం అలా ఫీల్ అవ్వాలి. సో అంటే అలాంటి దీక్షలు అందరూ చేస్తే మంచిదంటారా? చెయ్యాలమ్మా, అందరూ కూడా. అంటే ఒక పశ్చాత్తాపం, అంటే మీరు తప్పు చేయకపోయినా సరే అయ్యో ఇలా జరిగింది నా స్వామికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, పిల్లవాడు రోడ్డు దాటుతుంటాడు, రోడ్డు దాటినప్పుడు ఎవడో సైకిల్ ఓడో బైక్ ఓడొచ్చి గుద్దాడు. గుద్దినప్పుడు నేను గుద్దలేదు కదా అని చెప్పి అనుకోం, అయ్యో నా పిల్లడికి ఇలా జరిగింది అని బాధపడతాం. గుద్ది నేను కాదు కదా, నేను ఎందుకు బాధపడాలి అనుకో. అయ్యో నా పిల్లడికి ఇలా జరిగిందా, నా తండ్రికి ఇలా జరిగిందా అనుకుంటాం. తండ్రి వెళ్తున్నాడు జరిగింది, నా తండ్రికి ఇలా జరిగిందని ఎలా అయితే బాధపడతామో మనం కూడా భగవంతుడు ఈ యొక్క విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అయ్యో ఇలా జరిగిందా, ఇంకోసారి జరగకూడదు. నేను చెప్పేది ఒకటే, ఇంకొకసారి జరగకూడదు అంటే దీనికి ఒకటే పరిష్కారం అమ్మా. ఇవాళ కేరళ డైరీ వాళ్ళు సప్లై చేస్తారు, రేపొద్దున ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది, మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు. లేదా కేరళ డైరీ జీవితం మొత్తం ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఎప్పుడు మారిపోద్ది అనుకుందాం, ఆ డైరీ అయితే వచ్చాను, అప్పుడు పరిస్థితి ఏంటి? మరి అప్పుడు లడ్డు పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే ఇది ప్రజలందరూ ఒక బాధ్యతగా తీసుకొని దేశీవాళీ గోవులను కనుక పెంచగలిగితే ఈ యొక్క ప్రపంచం అంటే ఈ ఇండియా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ఎవరు పెంచాలి? నేను అనేది ఏంటంటే ఎవరికి వీలు ఉంటే వాళ్ళు కొన్ని గోవులను పెంచి వాటిని పాలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పంపించడం, నెయ్యి చేసి కానీ ఏదైనా ఎవరికి వాళ్ళు కనుక చేయగలిగితే ఒకవైపు వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒకవైపు అక్కడ స్వచ్ఛమైనటువంటి నెయ్యి చేరుతుంది నా ఉద్దేశం. అది అందులో కాకపోతే ఏది కల్తీ ఏది ఒరిజినల్ అనేది మన స్వచ్ఛంగా మనం ఇస్తున్నాం కాబట్టి, స్వచ్ఛంగా దీనికంటూ ఒక ఇది ఏర్పడి కనుక లేదా ఒక సంస్థలాగా ఏర్పడి ప్రత్యేకంగా దీనికోసమే అని చెప్పని ఎవరైనా కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఒకవైపు భగవంతుడి సేవ స్వచ్ఛంగా మనం చేయగలుగుతాము. ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ. మీరు ఉదాహరణకి మీరు లడ్డు కనుక చూస్తే 50 రూపాయలకి 25 రూపాయలకి అంత లడ్డు రాదు, చేయలేం. అది కూడా అక్కడ కూడా కొంత టీటీడీ ఏదైతే ఉందో కొంత కాంప్రమైజ్ అయ్యి అంటే భక్తులకి ఇవ్వాలనేది అంత ఇస్తుంది. నేనేమంటానంటే అంత లడ్డు ఇవ్వక్కర్లే, ఎప్పుడు కూడా ప్రసాదం అనేటువంటిది ఇంతే తినాలట, ఇంతే తినాలి. ఎందుకంటే అది మలంగా మారకూడదట మనం తినే ప్రసాదం. కాకపోతే ఏంటంటే అయ్యో చాలా టేస్ట్గా ఉంటుంది, స్వామివారి అనుగ్రహం అనే భావంతో తినేస్తాం, ఎక్కువ తినేస్తాం, అందరూ తినేస్తాం. ఒక అర లడ్డు తినేద్దాం, పూర్తి లడ్డు తినేద్దాం అనుకుంటాం. కానీ ప్రసాదానికి ఉన్నటువంటి ఇదేమిటంటే అది మలంగా మారకూడదు, ఇంతే తినాలి. నేనేమంటానంటే ఇంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడాలి అంటే ఇంత లడ్డు మీరు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు ఏదో చేసినా సరే ఇంత లడ్డుని మీరు ఇవ్వలేరు. ఇంత లడ్డు ఇవ్వండి, దానికి 50 రూపాయలు పెట్టండి, కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడండి. ఇప్పుడు నెయ్యికి సంబంధించింది వచ్చింది, రేపొద్దున ఇంకా చాలా రానున్నాయి. ఎందుకంటే మీనరాశిలో రాహు సంచరించేటప్పుడు ఇట్లాంటివి చాలా వస్తాయి, ఇలాంటివి బయటపడే చాలా వస్తాయి. ఇది ఈ రోజుతో కాదు, రేపొద్దున శని కూడా వెళ్తాడు మళ్ళీ. ఇదంతా ఒక 3-4 సంవత్సరాల పాటు ఇటువంటివన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సందర్భంగా మన వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరికి వాళ్ళు పాప ప్రక్షాళన చేసుకోవడము, ఎవరికి వాళ్ళు దీక్ష తీసుకోవడం కుదిరినంత మీద, దాంతో పాటు ఏమైనా ప్రత్యేకించి నియమాలు ఉంటాయా? అదొక్కటి అంటే ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా భగవంతుడు విషయం
విషయంలో ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు అది ప్రకృతి మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ఊరుకోదన్నమాట. అయ్యో ఇలా జరుగుతుందా అని చెప్పి ప్రకృతి ఏం చేస్తుంది అంటే, మీరు గమనించండి, ఒక 4 years బ్యాక్ ఎప్పుడో తిరుపతిలో చాలా పెద్ద వరద వచ్చింది. అంటే అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రకృతి రూపంలో అక్కడ ఇండికేషన్ జరిగింది. అంటే దాని అర్థం ఏమిటంటే పైన సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, జరుగుతుంది, మీరు చూసుకోండి అని చెప్పడం ప్రకృతి ఆ యొక్క లాంగ్వేజ్లో చెప్పింది. ఇప్పటికైనా సరే మనం ఏంటంటే అందరూ మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మనసులో కనీసం అయ్యో స్వామి నీ మీద ఇలా జరిగిందా, ఇంకోసారి జరగకూడదు, జరగకుండా మనం ఏం చేయాలి అని చెప్పని అందరూ మాట్లాడుకొని చేసుకోవాల్సిన విషయం. అంటే కుదిరినంత మేర ఎవరికి వాళ్ళు చేసినట్టు. గురుజీ, అలాగే కొంతమంది భక్తులు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదంగా మనం తీసుకుంటున్నాం. నిజంగా స్వామి వారికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్నే మనం తీసుకుంటున్నామా? ఎందుకంటే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారు, ఏంటి భక్తులకు వచ్చేదంతా కూడా స్వామి వారికి నైవేద్యం చేసింది కాదు అని చెప్పేసి. మరి స్వామి వారికి నైవేద్యం చేయలేనప్పుడు అది ప్రసాదం ఎలా అవుతుంది? చెప్తాను చూడండి, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. స్వామివారికి నైవేద్యం చేస్తేనే ప్రసాదం కాదు, కొండ మీదకి వెళ్ళిన ప్రతిదీ ప్రసాదమే. కొండ మీద తయారైందంటే అది ప్రసాదం అంతే. ఎందుకంటే అక్కడ స్వామి ఎందుకంటే కొండ మీద మనం చెప్పులు వేసుకొని నడము. నేనైతే కొండ కిందనే అసలు ఇంటి దగ్గర నుంచి చెప్పులు వేసుకోకుండా బయలుదేరతా తిరుపతికి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పొరపాటున మర్చిపోయి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే కొండ కిందనే వదిలేసి బయటికి పైకి వెళ్ళిపోతాను. ఆ చెప్పులు పోతే పోనీ అనుకుంటా. ఎందుకంటే ఆ 500 రూపాయల చెప్పులకి మనం చూసుకుంటే స్వామివారి యొక్క దివ్య క్షేత్రం అది, ఎంత దివ్య ఇది అది. మొత్తం కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఆ కొండలో ఆ కొండ మీద ఉన్నటువంటి మూర్తి ఒక్కటే వెంకటేశ్వర స్వామి కాదు, గుర్తుపెట్టుకోండి, కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి. అలాంటప్పుడు ఆ కొండ మీదే అది తయారవుతున్నప్పుడు ఇంకా ఆయనకు ప్రత్యేకంగా నైవేద్యం పెట్టలేదు, ఇది పెట్టారు కాబట్టి ఇది ప్రసాదం, ఇది పెట్టలేదు కాబట్టి ఇది ప్రసాదం కాదు అనడానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి అది. అలాగే వారం మొత్తం చూస్తే దాదాపు 150 రకాలకు పైగా ప్రసాద నైవేద్యాలు స్వామి వారికి సమర్పిస్తారు. కానీ ఇన్ని ప్రసాద నైవేద్యాలు ఉండగా కేవలం లడ్డూని మాత్రమే లేదా ఇంకా వడని మాత్రమే ఎందుకు ప్రసాదంగా భక్తులకు పంచుతున్నారు? మిగిలినవి ఎందుకు పంచట్లేదు? మిగిలినవి పంచడానికి అంత ఈజీ కాదమ్మా. అవి లడ్డు ఒకటి వడ ఒకటి పంచుతారు. అన్ని ప్రసాదాలు ఏంటంటే భగవంతుడికి ఇప్పుడు మనం ఒక ప్రసాదం పెడుతున్నామంటే దాని అర్థం ఏమిటంటే ఆ ప్రసాదం ఏదైతే ఏ పదార్థంతో అయితే పెడతామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నంతో ఒక ప్రసాదం పెట్టాము, స్వామివారికి మనం పెట్టాము అంటే ఈ యొక్క లోకంలో అన్నానికి ఎవరికి లోటు ఉండకూడదు. శనగపిండితో పెట్టాము అంటే శనగలకు సంబంధించిన లోటు ఉండకూడదు. ఒక పళ్ళతో పెట్టామంటే ఈ పళ్ళు నువ్వు స్వీకరిస్తున్నావు స్వామి, నువ్వు స్వీకరిస్తున్నందుకు ప్రజలకి సమస్త లోకంలో ఉండే ప్రతి ప్రాణికి కూడా నువ్వు మళ్ళీ అందిస్తున్నావు. మీరు ఒక కృష్ణుడిది ఒకటి మహాభారతంలో ఒక ఇది ఉంటుంది, వృత్తాంతం ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరూ అరణ్యవాసంలో ఉన్నప్పుడు కొంతమంది భోజనానికి వస్తారు, కొన్ని వేల మంది. అక్షయ పాత్ర ఉంది కదా అనేటువంటి దాంతో అనుకుంటే అందులో ఏం కనబడదు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, చూడు ఒక్క మెతుకైనా ఉంటుంది అంటాడు పాంచాలితో. అంటే ఒక్క మెతుకు ఉంది అన్నయ్య అంటే ఇవ్వని చెప్పి నోట్లో వేసుకుంటాడు. ఈయన నోట్లో వేసుకోగానే మిగతా అందరికీ కడుపు నిండిపోతుంది. స్నానాలు చేసి వచ్చి మేము భోజనానికి వస్తామన్న వాళ్ళందరూ కడుపులు నిండిపోయాయి, బాబాయ్ మేము రాళ్ళు మేము వెళ్ళిపోతాం అంటారు. అంటే ఏమిటి, అతనికి గనక మనం సమర్పించినట్లయితే అది సమస్త జీవరాశికి కూడా ఫుడ్గా వెళ్తుంది అనేటువంటి భావనతో ఇన్ని రకాలు పెడతారు స్వామివారి కలియుగ దైవం కాబట్టి. నిజంగా చాలా మందికి ఉన్నటువంటి గొప్ప డౌట్ ని చాలా క్లియర్ గా చేశారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చాలా మంది మధ్యన అడుగుతున్నారు వారు ప్రసాదంగా పెట్టరు కదా అని. నిజంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంత కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి స్వామి సన్నిధిలోనే ఇలా జరిగితే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని ఆలయాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటో కూడా వాటి పరిస్థితి కూడా బయటపడనుందమ్మా. అన్ని ఆలయాల పరిస్థితి ఈ రాబోయేటువంటి కాలంలో మొత్తం బయటపడనుంది. మనం ఇంకా ఆశ్చర్యపోవాల్సిన చాలా ఉన్నాయి. ఒకవైపు బాధపడతాము, ఆశ్చర్యపోతాము, సరే ప్రక్షాళన జరుగుతుంది కదా అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన కూడా మనకు ప్రక్షాళన జరుగుతూ ఉందా? జరిగే అవకాశం ఆయన చేయించుకుంటాడు, మనం చేయడం కాదు. అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను చూసారా, ఒక సమయం రావాలి దేనికైనా అని, పాపం పండాలి, పండేదాకా ఆయన చూస్తాడు, దాని తర్వాత ఆయన చేసుకుంటాడు. మొత్తానికి ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ పాప ప్రక్షాళనకు సంబంధించి, శాంతికి సంబంధించి కూడా మంచి పరిహారాలు అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.
చూసారు కదండి, ఇది మరి టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి ఇది కేవలం లడ్డు వివాదం మాత్రమేనా, ఇంకేమైనా ఉందా? సో పూర్తి వివరాలు గురువుగారి మాటల్లో విన్నాం కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.